అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దిశ అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. విజన్లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ 20 నెలలు ప్రయాణం సాగించాం. సమీక్షలో మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మంచం మీద ఉండే వాళ్ళకి 15,000, సీరియస్ డిసీజెస్ ఉండే వాళ్ళకి 10,000, 4,000 మామూలు వాళ్ళకి, దివ్యాంగులకి 6,000, మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ 2,700 నుంచి 800 కోట్లు, సంవత్సరానికి దగ్గర 33,000 నుంచి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం దిశ. దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు 5 ఏళ్ళు ఒక 500, 600, 750 పెంచుకుంటా పోయారు. చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తా ఉన్నాం. ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒక్కొక్కరికైతే 7,000, 8,000, 10,000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రెండో దిశ, ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. మనం ఆ రోజు చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట 15,000 రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి 10,700 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష దేశంలో ఎక్కడా లేదు. ఒకేసారి వేసాం. మూడో అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు. 43 కోట్ల మంది ప్రయాణం చేశారు. లాస్ట్ ఆగస్టు 15 మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు సాధ్యమా అన్నారు, అసాధ్యమన్నారు. దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా. అదే బస్సులు ఒక ప్రోగ్రాం ఇచ్చాం, చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశాలు. ఇంకా రాబోయే రోజుల్లో అన్నీ సహకరిస్తే ఆర్టీసీలు అన్నీ ఏసీ బస్సులు రావాలని, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నా. మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూసే దేశ ఈ సంవత్సరమే ఒక 1000 బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం. రాను గ్రాడ్యువల్గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష దీపం కింద 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాం, మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్ళీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈరోజు 3 సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం. అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు 14,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకున్నారు. మేము 20,000 ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తా ఉన్నాం. 20,000 3 విడతల్లో అందరి అకౌంట్కి వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టారికల్ ప్రోగ్రామ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులను ఆదుకోవడం కాకుండా దేశ అన్న క్యాంటీన్, కనీసం పేదవాడు ఎక్కడన్నా పనికి పోతే మధ్యాహ్నం ఓసారి హోటల్ పెరిపడి 50 రూపాయలు 100 రూపాయలు అవుతా ఉంటే అలాంటి వారి కోసం అన్న క్యాంటీన్ పెడితే, నిరుపేదల కోసం పెడితే దాన్ని కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ
ఈరోజు 204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఉంటాయి. పేదవాడు ఎవ్వరు కూడా తిండి లేదనకుండా కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కదా దిశ మత్స్యకారులకు ఇచ్చాం, చేనేత కార్మికులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. ఒకరు కాదు దిశ, గౌడ సోదరులకి 10% మద్యం షాపుల్లో ఇచ్చాం, వడ్డెర సోదరులు ఆదుకుంటాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులకు ఇచ్చాం. వీళ్ళు కాకుండా దిశ సమాజంలో ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవడానికి పూజారులకైతే 15,000 రూపాయలు పెంచాం, ఇమాములకి ఇచ్చాం, మౌజముల్ని గౌరవించాం, పాస్టర్స్కి ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఎవరిని వివక్ష చూపేయకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ దిశ ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తాం. అభివృద్ధి చేస్తేనే సంపద వస్తుంది, సంపద వస్తేనే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా తీసుకొని మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే అవకాశాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పాం. దాని ప్రకారం సంక్షేమంలో మీరు చూస్తే అధ్యక్ష, ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాలను కూడా ఆదుకోవడానికి అన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, ఈ హౌస్లో సోషల్ ఈక్విటీ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. సమాజంలో జనాభా దామాషా ప్రకారం వాళ్లకు ఆర్థిక పరిస్థితులను బట్టి ఏ వర్గంలో బాగా లేకపోతే వాళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే సూపర్ 6 మిగిలిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా దానికంటే ఫర్దర్గా ముందుకు పోయి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి అనే విషయాలు కూడా ఆలోచిస్తున్నాం. అందుకే సమగ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా అనలైజ్ చేస్తున్నాం. P4 కూడా తీసుకొచ్చాం. ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల సంపద సృష్టించబడతా ఉంది. ప్రపంచంలో ఇది మెరుగైన విధానం కింద ప్రపంచం అంతా గుర్తించే పరిస్థితికి వచ్చింది. ఒక రోడ్డు వేయాలన్నా, ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, పోర్ట్ కట్టాలన్నా, ఒక కాలేజీ పెట్టాలన్నా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దాంట్లో మోడల్స్ కూడా వస్తున్నాయి. పీపీపీలోనే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఏ ఆస్తి కూడా దిశ పీపీపీలో ప్రైవేట్కి పీపీపీకి డిఫరెన్స్ ఉంది. పీపీపీలో ఏదైనా చేస్తే నిర్దిష్టమైన కాలం వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు తెచ్చిన డెట్ కడతారు, తర్వాత ఆ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవుతుంది. ఆ విధంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వస్తుంది దిశ. నేను చూశాను, నా పీరియడ్లోనే జేగురుపాడులో జీవీకేకి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చాను. 32 ఏళ్ళు అయింది. తిరిగి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అది ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం దానికి కూడా స్టాండర్డ్స్ ప్రకారం పనిచేసి తిరిగి మనకు అప్పచెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దిశ, ఇప్పుడు నేను తీసుకొచ్చిన పాలసీ రాబోయే రోజుల్లో దీని యొక్క ఇంపాక్ట్ కనబడుస్తుంది.